కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టి ఎన్నికల్లో మహిళలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. 2023 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ కి అంకురార్పణ చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించి సరిగ్గా ఏడాదిన్నరయ్యింది. ఈ పథకం ఆరంభంతో మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కల నెరవేరినట్టయింది. అయితే అక్కడక్కడ ఫ్రీ బస్సు ఎంతో కాలం నడవదని, ఎత్తేస్తారన్న అపోహలు విస్తృతంగా ప్రచారంలోకొచ్చాయి. నిజానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తుంది. కోట్లాది మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ని ఉపయోగించుకుంటున్నారు. అయితే మహిళకు ఉచిత బస్సు అవసరం లేదని, దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని, డబ్బు వృధా అని అనేక మంది అనేక రకాలుగా ఫ్రీ బస్సు పథకంపై విమర్శలు గుప్పించిన వారు ఉన్నారు, ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. మొత్తంగా ఈ పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే నిజానికి ఎవరో ఏదో అనడం కాదు. ఈ పథకాన్ని ప్రతిరోజు ఉపయోగించుకుంటున్న మహిళల మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ప్రయత్నం మా వేదిక ఛానల్ చేసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదిన్నర కాలమైన సందర్భంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని గురించి మన తెలంగాణ మహిళలు ఏమనుకుంటున్నారు వేదికలో చూసేద్దాం రండి. గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. సో మీరు ఇది మంచి అనుకుంటున్నారా? ఫ్రీ బస్ అంతకుముందు లేడీస్ కి రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు మెయిన్ ఫ్రీ బస్ వల్ల అయితే రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. ఏంటంటే లేడీసే వస్తున్నారు, మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. మేము ఏం పని పాట లేకుండా ఇంట్లో ఉండకుండా ఎందుకు బయటకు వస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇన్సల్ట్ చేసే వాళ్ళే ఎక్కువైతున్నారు. డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ ప్రతి దానికి మీకేంటి ఫ్రీ బస్లో వస్తున్నారు, మీరు ఫ్రీ బస్లో జర్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్సల్ట్ చేయడం, అసలు స్టాప్లలో ఆపకపోవడం, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒకప్పుడు లేడీస్ అంటే అరే లేడీస్ వచ్చారు లేవాలి అని చెప్పేసి, మీకెందుకమ్మా మేము డబ్బులు పెట్టి కూర్చుంటున్నాం, ఫ్రీగానే వస్తున్నారు కదా నిల్చోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పిల్లలందరికీ బయట తిరగాలని చాలా ఉంటది. సో దానికైతే ఎస్ కంపల్సరీ మా స్టూడెంట్స్ అందరికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ కాలేజెస్ ఆర్ ఈవెంట్స్ ఏడికి వెళ్ళినా మేము ఇందులోనే వెళ్తాము. కాన్స్ ఏంటంటే మొత్తం గొడవలు అవుతున్నాయి. ఆడవాళ్ళకి ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఈవెన్ ఆంటీస్ కి స్టూడెంట్స్ కి చాలా గొడవలు అవుతాయి. ప్లస్ నించునడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈవెన్ ఆపర్ కూడా కొన్నిసార్లు ఫుల్ ఉందని చెప్పేసి కొంచెం గొడవలు అవుతాయి బస్లో, అఫ్ కోర్స్ సీటర్స్ గురించి. బట్ ఇట్స్ గుడ్, ప్రాబ్లం లేదు. బాగా అని రష్ ఎక్కువ అవుతుంది. ఫ్రీ బస్ వల్ల సీట్స్ ఉండట్లేదు, జర్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతా అంతా బానే ఉంది. సీజన్ అన్ సీజన్ అంటూ ఏం లేదు, ఏ సీజన్ లోనైనా క్రౌడ్ అయితే ఉంటున్నారు. బానే ఉన్నాయండి, బస్సెస్ కూడా బానే ఉన్నాయి. ఫ్రీ బస్సెస్ అయితే అస్సలు బాగాలేదు. రషెస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈవెన్ హాలిడేస్ వచ్చినా ఇంకా ప్రతి ఒక్కరు అందరూ ఫ్రీ బస్ కి వెళ్ళిపోతున్నారు. సో చాలా క్రౌడ్ ఉంది, లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు బస్సు జారి కింద పడడం కానీ ఇదంతా చాలా జరుగుతుంది. ఐ డోంట్ లైక్ ఇట్. ఫ్రీ బస్ తీసేయాలి. ఫ్రీ బస్సులు ఇబ్బందులు పడుతున్నారు, ఉరుకుతున్నారు, కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. ఫ్రీ బస్సులు వేసినందుకు చాలా ఇబ్బంది ఉంది జనాల. ఏంది అడవుడి మీద ఉరకడము, కింద పడడము, ఒకరికొకరము ఇట్లా ఇది చేయడము, యుద్ధాలు చేసుకోవడము జరుగుతుంది. ఫ్రీ బస్ ఉంచాలంటారా వద్దంటారా? వద్దులే, బస్సు మాత్రం ఫ్రీ పెట్టద్దు, ఇంకా వేరే ఏదైనా ఎక్కువ పెంచవచ్చు కానీ వద్దు. ఎందుకంటే ఊరికి లేడీస్ చాలా ఇబ్బంది పడుతుంటారు. మళ్ళా నగలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి టైర్ల కింద పడి. డ్రైవర్లు ఇక్కడ స్టాప్ వస్తే ఓడికి వెళ్తున్నారు, ఆపుతున్నారు. ఫ్రీ బస్ ఎలా ఉంది? మంచిగా ఉంది. అంటే ఛార్జీలు మిగులుతున్నాయి అంటారా? ఫ్రీ బస్ ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు జర్నీ చేయలేము. ఇక బస్ గురించి ఇంత వెయిట్ చేస్తుంటాం, కానీ ఎన్ని బస్సులు వస్తుంటాయి, ఫుల్ రష్గా ఉంటాయి. ఆ రష్ వల్ల అసలు వద్దు ఆ బస్ ఎక్కడం అని క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటికి రావడమే వదిలేసిన. ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఊరికి వెళ్తున్నా, ఒక్క బస్ కూడా రావట్లేదు. ఇంకా పిల్లల్ని తీసుకొని జర్నీ చేయడం అంటే ఇబ్బంది ఉంది. రష్ అయితే ఇంత ఉంది, అసలు మేము ఎక్కలేము, అసలు కాలు కూడా పెట్టలేము అందు లోపల. అంత ఇబ్బంది అవుతుంది ఆ బస్సులలో అయితే. ఇక తిరిగే వాళ్ళ కోసం డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళకు వాళ్ళకు బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇక ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, ఎప్పుడో సమ్ టైమ్స్ బయటికి వస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇబ్బందిగానే ఉంది. ఫ్రీ బస్ కాబట్టి తొందరగా వెళ్ళి తొందరగా వస్తాం కదా. టైంకి వస్తున్నాయా బస్సెస్? మరి టైంకి వస్తున్నాయి. బాయ్స్ కి అసలు దొరకట్లేదు ప్లేసెస్, మాకే దొరుకుతున్నాయి. బాయ్స్ కూడా పెడితే బాగుంటది అనిపిస్తుంది. ఫ్రీ బస్సెస్ బాగానే ఉన్నాయి, కాకపోతే సమ్ టైమ్స్ ఇట్ క్రియేటింగ్ మెస్ ఇన్ ద బస్సెస్. దే ఆర్ ఫైటింగ్, పీపుల్ ఫైటింగ్ ఫర్
సిట్టింగ్ సీట్స్ మెన్స్ కి దొబ్బేస్తున్నారు, వాళ్ళకి కూర్చోడానికి కూడా స్పేస్ ఇస్తారు కొంతమంది. ఫ్రీ బస్ చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంది. ఎలా యూస్ చేసుకుంటున్నారు? బాగుందా? మంచిగానే రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటాం, అన్నిటికీ బాగుంది. ఫ్రీ బస్ ఎలా ఉందండి? బాగానే ఉంది, కంఫర్ట్ గానే ఉంది. రష్ అవుతుంది, బస్సులు తక్కువ చేశాడు కాబట్టి కొంచెం ఫుల్ ఉంటున్నారు. టైం టు టైం రావట్లేదు. अच्छा है बस फ्री का निकले, अच्छा है। हाँ रिलैक्स है। क्राउड की वजह से कुछ गड़बड़ हो रहा क्या है? हाँ क्लाउड के वजह से तो गड़बड़ है ना। ఓవరాల్ గా ఎలా ఉంది ఫ్రీ బస్ అనేది? Yeah, bond. ఇట్స్ గెటింగ్ యూటిలైజ్? Yeah. Yes, maybe. Yeah, yes. ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ రిలీజ్ చేశారు. మంచిగానే ఉంది మేడం, మంచిగా ఉందా? మంచిగానే ఉంది. మరి మీరు ప్రయాణించడానికి టైం కి బస్సులు రావడం కానీ వస్తున్నాయి కానీ కొంచెం లేట్ అయిపోతుంది టైం. అంటే చార్జెస్ మిగులుతున్నాయి అంటారా మరి? మిగులుతున్నాయి మేడం. బాగానే ఉన్నాయి, బట్ సమ్ టైమ్స్ క్రౌడ్ ఎక్కువ కావడం వల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ స్టాండింగ్ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండకుండా ఫుల్ ఉంటున్నాయి బస్సెస్. టైం టు టైం బస్సెస్ ఉండాలి, చాలా దగ్గర ఉండవు. జాబ్ కి వెళ్ళే వాళ్ళనంటే కంపల్సరీ మేము బస్ అయితే యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే టూర్ కి వెళ్ళాలంటే ఫ్రీ కదా, హ్యాపీగా వెళ్తున్నారు వస్తున్నారు. క్రౌడ్ ఎక్కువైపోతుంది, అట్లీస్ట్ ఒక 2 hours నించోవాల్సి వస్తుంది బస్ లో. औरतों के लिए सहूलत है अच्छी खासी, हाँ जाने आने मुश्किल नहीं है, पहले चार्जेस देना जाना पड़ता था। काम के औरतों के लिए काम की ये चीज है, ఫైదా హై आपको? हाँ फायदा है। ఫ్రీ బస్సెస్ ఎలా ఉన్నాయి? బాగుంది, బాగుందా? అన్ని వసతులు బాగానే ఉన్నాయి. అన్ని వసతులు రష్ కొంచెం రష్ ఫ్రీ కాబట్టి ఇవి ఎక్కువ రష్ లేడీస్. ఇక్కడ ఎవరు పేదవాళ్ళని చెప్పండి? 20 రూపీస్ 30 రూపీస్ ఎర్ని వాళ్ళు ఎవరు లేరు కదా. అనవసరంగా ఎందుకు అమౌంట్ గవర్నమెంట్ లాస్ ఆఫ్ చేస్తున్నారంతా. కాలేజ్ పిల్లలకి ఇవ్వండి ఓకే, 60 అబో ఏజ్ వాళ్ళకి ఇవ్వండి ఓకే, బట్ వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వడం ఎందుకండి? ఆర్టీసీ రెవెన్యూ ముందే లాస్ లో ఉంది, ఏమన్నా చేయమంటే రెవెన్యూ లేదు అంటున్నారు గవర్నమెంట్. మరి ఇవన్నీ రెవెన్యూ లాస్ కాదండి ఇదంతా? మరి ఎందుకు ఇస్తున్నారు వేస్ట్ గా? మేబీ అసలు 0 టికెట్ తీసేయాలి. ఫ్రీ బస్ అన్నిటిది ఒకటే కానీ ఇబ్బంది అవుతుంది. బస్సులు వస్తలేవు టైంకు. ఏం చేయాలి? చిన్న పిల్లలు ఉంటారు, ఏం చేయాలి? అన్ని కష్టమైతే కదా. ఇప్పుడు జాబ్కి వెళ్ళేటోళ్ళు కూడా కష్టం అవుతుంది వాళ్ళకు కూడా. బస్సులు తక్కువైనాయి, టైంకి వస్తలేవు, ఇబ్బంది అవుతుంది అందరికి. ఫ్రీ బస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అబ్బాయిని లేపేసి వాళ్ళు కూర్చుంటున్నారు, ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. టైంకి బస్సెస్ వస్తలేవు, చాలా తక్కువ బస్సులు వస్తున్నాయి. ఫ్రీ బస్సు చాలా బాగుంది మేడం, అందరికి చాలా యూజ్ అవుతుంది. కాకపోతే లేడీస్ కొంచెం సమన్వయం పాటించి కొంచెం కొట్టుకోకుండా బస్సుల్లో ఓపిక ఉండాలి మేడం. బాగున్నాయండి, ఎక్కడికి వెళ్ళినా ఈజీగా బస్ దొరుకుతున్నాయి అండ్ ఆల్సో ఫ్రీ కూడా. ఇట్ ఈస్ గుడ్. బస్ స్టాప్స్ కి కరెక్ట్ టైమింగ్స్ కి వస్తే ఇంకా బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ తీసేసి కొంచెం ఛార్జీలు తక్కువ చేసి పెట్టినా బాగానే ఉంటది. ఎందుకంటే జనాలకు చాలా కష్టం అవుతుంది అందరికి. లేడీస్ అందరు మొత్తం ఫ్రీ బస్ అని ఎక్కేస్తుంది. జెంట్స్ కి ఇబ్బంది అవుతుంది, లేడీస్ కి ఓకే, జెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. అందరు చాలా గొడవలు కూడా అవుతున్నాయి బస్సులలో. యాజ్ ఎ లేడీస్ ఎనీహౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ అని అంటాము. ఎంప్లాయీస్ కి మాత్రం ద వన్ హు ఆర్ గోయింగ్ వాళ్ళకి చాలా రష్ గా ఉంది. మేబీ కొన్ని బస్సెస్ ఎక్కువ చేస్తే గిట దిస్ విల్ బి వర్క్అవుట్. పొద్దున్న దాకా కష్టం చేసి బస్సులో ఎక్కగానే ఎంత ఇబ్బంది అవుతుంది. తోసేయడం, కింద పడిపోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చాలా గొడవలు అయిపోతుంది. ఫ్రీ బస్సుల వల్ల ఏమి ప్రయోజనం లేదు. పోనీ ఫ్రీ బస్సులు పెట్టినందుకన్నా ఎక్కువ బస్సులు వేసిందా? లేదు. బాగుంది, బట్ స్టూడెంట్స్ కోసం ఇంకా బాగుంది. కానీ కొంతమంది చాలా తిట్టుకుంటున్నారు, అది ఎందుకో కూడా అర్థమయ్యట్లేదు. చాలా రష్ పెరిగిపోయి చాలా సఫర్ అవుతున్నాం. అటు గుడ్ ఉంది, అటు బ్యాడ్ ఉంది. ఓకే పర్వాలేదు, సీట్లు కూడా బాగుంటున్నాయి. ఇప్పుడు సమ్మర్ అని మేము ఎంతో భయపడ్డాం కానీ బాగానే ఉంది, అవైలబుల్ బాగుంది. సమ్మర్ కి మాత్రమే అండి, ఎప్పుడు అసలు ఎక్కువ పెట్టకూడదు. జెంట్స్ చాలా ప్రాబ్లమ్ వస్తుంది, నిలబడుతున్నారు, వాళ్ళు కొంచెం కోపంగా చూడడం అలా జరుగుతుంది. అది కూడా కరెక్టే కదా, వాళ్ళు కూడా వర్క్ చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సీట్స్ అవైలబుల్ ఇవ్వాలి కదా. इंडिया में फ्री का कॉन्सेप्ट है, यही गलत है. फ्री में आप लेडीज को दे रहे, जेंट्स को नहीं दे रहे. सो बेटर है कि फ्री की जगह आप कंसेशन करो, डिस्काउंट करो, लेकिन ट्रांसपोर्टेशन, मूवमेंट, ये सारी चीजें बहुत स्मूथ कर दो. ఈవెన్ బస్ డ్రైవర్స్ కూడా ముందున్నంత రెస్పెక్ట్ గానీ, ఈవెన్ లేడీ కండక్టర్స్ కూడా ఇంపాక్ట్ అంతా వర్కింగ్ ఉమెన్ మీద పడుతుంది. ముందు కన్నా నిజంగానే ఫ్లో ఎక్కువ ఉంది. సేమ్ రూట్ నేను అబ్జర్వ్ చేసింది, బస్సెస్ తక్కువ అయ్యాయి. సో అంటే బాగుందా బాగాలేదా అని చెప్పడం కాదు, కానీ ఇప్పుడైతే నిజంగా ప్రాబ్లం ఉంది. 2 years అయిపోయింది కదా. It's really a great advantage for women in Telangana, but at the same time there's equally rush. We seem like, especially at the peak hours during morning and evening, students and employees, they struggle actually to board into bus. But it is a great
feature, like a new good initiative by the government of Telangana. It really helps women in Telangana, but at the same time men struggle equally. ఫ్రీ బస్సెస్ పెట్టేస్తే అందరు చాలా మంది గర్ల్స్ అందరూ చాలా ఎక్కువ అయిపోతున్నారు, సీట్స్ కూడా దొరకలేము మాకు. పోవడానికి రావడానికి కూడా కష్టం అవుతుంది. చాలా హ్యాపీ అండి. నాకు ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్ రావడానికి ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల తొందరగా పోతున్నా. డ్రైవర్లు కనెక్ట్ అందరూ కాదు, కొంతమంది చీఫ్ గా చూస్తున్నారు. ఫ్రీ బస్ కదా అని ఎక్కేస్తారు, ఇష్టం వచ్చిన దగ్గర దిగుతారు, ఇష్టం వచ్చిన దగ్గర ఆపమంటారు. వాళ్ళు కూడా కొంచెం ఇన్సల్ట్ గా అంటే లేడీస్ ని తక్కువ చేసేస్తున్నారు. బస్ స్టాప్ అనుకో అక్కడ ఆపట్లేరు, ఏమన్నా అంటే ఫ్రీ బస్సే కదా, ఇంకా వేరే బస్ వస్తుంది కదమ్మా, మా బస్సే ఉందా, వేరే బస్ ఎక్కేసేయచ్చు అలా అనిస్తారు. జెంట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు, టికెట్ కూడా డబ్బులు ఇస్తారు కదా. మేమనుకో అసలు ఆపట్లేదు. ప్రగతినగర్ బస్సులో బ్యాంకు మేనేజర్ ₹1,00,000 మంత్లీ శాలరీ, పొద్దున్న 8:30కి వెళ్తుంది, 5:30కి మళ్ళీ అదే బస్సులో వస్తుంది. దానికి ఏం తక్కువ అండి? కాలేజ్ వాళ్ళకి, స్కూల్ పిల్లలకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెడితే అది హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు. మా జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా బస్ తీసుకుంటారండి. మంత్లీ శాలరీ రాగానే 1300, 1400 మేము తీసుకున్నాము. పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా అంతా మంచిగానే ఉంది, బాగుండేలాగా చేసిర్లే గవర్నమెంట్. సంతోషం, ఎందుకంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి చాలా బెనిఫిట్. दोनों जेंट्स और लेडीज दोनों को भी सेम राइट मिलना चाहिए मेरे हिसाब से. तो जेंट्स को भी हाफ टिकट, लेडीज को भी हाफ टिकट रखना चाहिए. लेडीज को पूरा फ्री दे रहे, जेंट्स के लिए कुछ भी नहीं रख रहे. अकॉर्डिंग टू मी ये रहना चाहिए. బస్సు మాత్రం సౌకర్యం బాగుందమ్మా, బస్సులు బాగానే వేసారు. సంవత్సరాన్నర అవుతుందంటే వాళ్ళకు కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా. పబ్లికే కొంచెం డ్రైవర్ని కండక్టర్ని ఇబ్బంది పెడుతుంది తప్ప అంత మంచిగానే ఉంది. ఫ్రీ బస్సు అని ఇంకా ఎగబడి ఎక్కడం, పని లేకుండా ఎక్కడం. ఫ్రీ మంచిగానే ఉంది, మంచిగానే ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. జాబ్ కి పోయిన వాళ్ళకైతే మాకైతే మంచిగా ఉంది. ఫ్రీ బస్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? అప్ అండ్ డౌన్ చేసుకుంటారా డైలీ? డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది? క్రౌడ్ గానీ అవన్నీ గానీ ఎలా ఉంది? అలాంటి ఇబ్బంది లేదు, ఉంచుతోటే బెటర్. ఫ్రీ అంటే పర్వాలేదు, యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇబ్బంది అంటే లేడీస్ కి ఉంది, కానీ జెంట్స్ కి లేదు కదా. బాగుంది, బాగలేదు కూడా. ఎందుకంటే లేడీస్ కి చాలా తక్లీఫ్ అవుతుంది ఫ్రీ బస్ నుంచి కూడా. ఆపట్లేదు, లేడీస్ ని చూసి అసలు ఆపట్లేదు బస్సు. ఇంతకుముందు జెంట్స్ కు లేడీస్ కి వాల్యూ ఉండే, కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అయినా లేడీస్ కి వాల్యూ అనేది లేదు. బస్ ఆపట్లేదు అసలు లేడీస్ ని చూసి. ఫ్రీ బస్సే కదా, వీళ్ళకి ఏంది ఉట్టిగానే కదా ఎక్కించుకోపోయేది అన్నట్టు. స్టాప్ లోనే ఆపట్లేదు అసలు. జెంట్స్ అయితే బాగా సఫర్ అవుతున్నారు, బట్ బేస్డ్ ఆన్ దట్ నన్ను అడిగితే ఆధార్ సిస్టమ్ తీసేస్తేనే బెటర్. ఎందుకు అంటే ఇట్ మేక్స్ సమ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద గవర్నమెంట్ టు ఇంప్రూవ్ మోర్ అండ్ మోర్ స్కీమ్స్ ఫర్ ద పూర్. ఫ్రీ బస్ బాగానే ఉంది, కానీ నేను ఎక్కువ బస్ ఎక్కనమ్మా, ఆటోలలోనే వెళ్తాను. నాకేంత అంత యూజ్ లేదు. ప్రతిదానికి యూజ్గా వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎక్కుతున్నాం, వెళ్తున్నాము. కాకపోతే కొంచెము ఏంటంటే గొడవలు, లేడీస్ క్రౌడ్ వల్ల. బాగున్నాయి మేడం, ఫ్రీ బస్ వచ్చినా కానీ మంచిగా ఉండేది, మంచిగా అనిపించింది. బాగుంది. ఈ బస్ కూడా వేస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు టైం పాస్ కూడా తిరుగుతున్నారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే బస్ తగ్గించేసారు. మామూలుగా మా కరీంనగర్ చాలా బస్సు ఉండేది, ఇప్పటికి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, బస్సెస్ తగ్గించేసారు. ఫ్రీ బస్ అనేది ఎలాంటి మీకు సిచ్యువేషన్ లో ఉపయోగపడుతుంది, ఎలా నడుస్తుంది అంటారు? అంటే పర్లేదు, ఓకే. మేమంటే రోజు ఆటోకి వెళ్తాము, అలా దొరికినప్పుడల్లా వచ్చేస్తాం, వెళ్తాం. ఫ్రీ బస్ మంచిగా ఉందా? ఫ్రీ బస్ మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఫ్రీ బస్ ఉంచాలా తీసేయమంటారా? దిశ లేదు, ఉండాలి.